ఫ్రెండ్స్ గాయత్రి అయితే బగారా రైస్ వేసింది. అది బాస్మతి రైస్తోనే వేసింది బగారా రైస్ ఈరోజు. అక్షయ తిన్నావు, టేస్ట్ బాగుందా? ఇంకా బాగా లేకుండా ఇట్లా మంచిగా ఉందని చెప్పాలి, లేదంటే గాయత్రి ఫుల్ సీరియస్ అవుతుంది కదమ్మా. ఇంట్లో ఫుడ్ కలర్ సరిపోలేదు, ఇంకా కొంచెం ఎల్లో కలర్ వచ్చింటే బాగుండే కదా గాయత్రి. ఇంకా వైశ్యము మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తుంది. ఎంత ఉందమ్మా? ఇంకా మజ్జిగ తాగుతుంది. ఏం తాగుతున్నావు చూపి. మజ్జిగ తాగుతుంది. గాయత్రి ఏమో ఫుల్ బిజీ ఉంది వర్క్లో. ఎందుకు గాయత్రి ఇన్నిగానం వేసుకున్నావు? మేము తిన్నాయా? గాయత్రికి ఇంతగానం కష్టాలు. హెల్ప్ చేద్దా? రుద్దాను నీతో మాట్లాడుతున్నా కదా, అదే పెద్ద హెల్ప్. ఉదయం స్కూల్ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇబ్బంది కావద్దని గాయత్రి ఇప్పుడే రుద్దేస్తుంది. వైశ్యకు 8 o'clock కదా స్కూల్, అంటే 7:30కి వెళ్ళాలి. అంటే 7:30 కల్లా వంట వేయాలి వైశ్యకు, బాక్స్ రెడీ చేయడానికి. అందుకని చెప్పేసి రేపు ఉదయం ఇబ్బంది కాకుండా ఇప్పుడే రుద్దేస్తుంది. మొత్తం అయిపోయినాయా మొత్తం? హాయ్ అన్న, తిన్నావా? అన్న వాళ్ళు పక్కనే రెంట్కుంటారు మన ఇంట్లోనే. మార్నింగ్ 7:45 అవుతుంది, స్కూల్ టైం అవుతుంది. అందుకని చెప్పేసి ఫాస్ట్గా టిఫిన్ చేస్తుంది. అలా ఏం చేస్తున్నావు అమ్మా? వడకు పిండి ఎవరు తీయరు అసలు. ఇది చూడండి, ఇగో తిన్నది మొత్తము ఎట్లా ఉంచేసిందో. అగోండి, ఎవరైనా చెప్తే ఈయన పైన అదేమంటారు, ఆ పైన కాలింది మాత్రమే తింటుంది, అది మొత్తం తీసి పెట్టేస్తుంది. ఏం లాభం? ఏమంటారు, తొందర ఆకలేస్తుంది మళ్ళా. అంత విచిత్రంగా వడ ఎవరు తినరు. మొత్తంగా వడలు మొత్తం అట్లనే తీసేస్తుంది, లోపల ఉండే పిండి మొత్తం తీసేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు. ఇప్పటికి నేను 100 సార్లు చెప్పింటా. నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకుంటూనే ఉండు డాడీ, నేను చేసేది గిట్టనే చేస్తా అంటది. వాళ్ళ మమ్మీలాగా మొండి. ఏం కూర చేసినావు గాయత్రి? బీరకాయ గ్రేవీ పెట్టి చేసినావా? బీరకాయ. ఆల్రెడీ పిల్లలకు స్కూల్ టైం అయింది, వైశ్య వెళ్ళిపోయింది. వైశ్యను డ్రాప్ చేసి వచ్చిన. ఇంకా అక్షయ వాళ్ళే ఉన్నారు. అక్షయ వాళ్ళు ఏమో షూ వేసుకుంటారు. తొందరగా కానీ అమ్మా, టైం అయింది. నీదిరా? ఆల్రెడీ లంచ్ బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. బయట పెట్టినా నేను, గేట్ బయట. తీసుకోవడానికి ఈజీ ఉంటుంది కదా ఆటో వచ్చిన తర్వాత, కానీ ఈడ పెట్టేసిన. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా అక్షయ బర్త్డే అనమాట. బర్త్డే ఉంది. నేను మార్నింగ్ 4:45 ఏమో చెప్తే విషెస్ ఒక్క చాక్లెట్ ఇచ్చలేదు, వేస్ట్. నేనే తినలేదు. వాళ్ళ ఫ్రెండ్స్కి మాత్రం ఇస్తుంది కానీ ఇంట్లో అక్కకి మాత్రం ఇవ్వదు. మా మమ్మీ ఇక్కడ రెడీ అవుతుంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే అక్కి బర్త్డే. కేక్ చూస్తారా, ఫ్రిడ్జ్లో పెట్టినాం. ఇది ఈరోజు ఇదేదో కొత్త ఫ్లేవర్ అంట. అగండి తీద్దాం. యాక్చువల్గా అక్షయ మంచి బ్లాక్ ఫారెస్ట్ అడిగితే ఇదేదో కొత్త ఉందంట, సో అందుకే ఇది తీసి. అక్షయ అని ఉంది, బాగుంది కలర్ఫుల్గా కేక్ కదా అక్షయ? నచ్చిందా నీకు? మీకైతే క్యాపులు కూడా తెచ్చారు. క్యాప్స్ గోల్డ్ అంతా మ్యాచింగ్ అక్షయ్కి ఈరోజు. పెట్టుకో, ఇవి అంటుతున్నాయి తెలుసా అవి చెంకీలు. ఫేస్ గో కుంకుమ పెట్టాలా? అరే నీదారా బర్త్డే, నువ్వెందుకు పెట్టుకున్నావు? పెడతా ఆగు. నాకు ఆ చెంకీలు అంటకుండా పెట్టు డాడీ. ఏం చెంకీలు? ఇవి అంటుతున్నాయి చెంకీలు. నాది కూడా బర్త్డే ఈరోజు. ఆగా మీ కుంకుమని అంట పెడతా. దా చిన్నగా పెద్దగా పెడతావు అమ్మోర్లాగా. కింద పెట్టాలా పైన పెట్టాలా? కింద. బాగుంది. అందరిలో సగం కేక్ మొత్తం నాకే, నాకు చాక్లెట్ ఇవ్వనందుకు. మరి
మేము కేక్ మీద గివ్ వస్తే ఒక కొట్లాడతాం అనమాట వీటి కోసం. సో మంచి 3 వచ్చినాయి, ముగ్గురికి ఒక్కొక్కటి ఈరోజు. అవి చెర్రీస్ అవి. చెర్రీస్ కాదు, చాక్లెట్. ఈ చాక్లెట్స్ వీటి కోసం కొట్లాడతాం. ఒకవేళ కొన్ని కేక్లలో 2 లేదా 1 వస్తాయి. అందుకే ఈసారి 3 వచ్చినాయి, ముగ్గురికి ఒక్కొక్కటి. బాగుంది అక్షయ్కి. ఈరోజు మా ఇద్దరు బర్త్డే, మా ముగ్గురు బర్త్డే. ఏం లేదు కానీ కేక్ మీద నేమ్ మాత్రం నా దగ్గర లేదు. అరే నైఫ్ ఇస్తే నేను కోస్తా ఇక. నేను నా చేతి పట్టుకోవే ఇక, నేను కోపించినట్టు. నువ్వే నా చేతి పట్టుకో. హ్యాపీ బర్త్డే అని. అక్షయ్ నీ గోరింటాకు చూపి. మమ్మీ పెట్టింది అనమాట, నైట్ పెట్టింది. కానీ పోతుంది కదా, ఎందుకు ఇది మొత్తం పోతుంది. దాన్ని ముట్టుకోరాదు ఇంకా. ఈ స్నో కూడా తెచ్చిన. మమ్మీ ఉల్టే పెట్టినావు మమ్మీ, ఇప్పుడు అది వెళ్తుందా? తెలివిలా మమ్మీ, మా మమ్మీ చూడండి, ఇది కాల్చే కాడ కేకులో పెట్టింది. మమ్మీ మమ్మీ ఇప్పుడు అది అందుకోవాలా? ఇది తీసి కేకులో పెట్టింది, పైందేమో గది అంటిస్తే ఇట్లా మంట వస్తుంది. నేనేడా చూసిన, నేను చూడలే. దాదా లోపలికి రానా? ఈరోజు కాస్తేమ్మా బర్త్డే వేరే పుల్లకి అమ్మా. ఇప్పుడు నీ బర్త్డేనా? నన్ను అంటావు. దూరం దూరం చెప్పమ్మా హ్యాపీ బర్త్డే. నువ్వు కేకులో పెట్టి అది అంటుకోమంటే అంటుకుంటావా? అది కేక్లో పెట్టింది ఫస్ట్ గాయత్రి, అందుకని చెప్పేసి అది అంటుకోవట్లేదు. చేతి పెట్టకమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఆగవే, అది ఆరిపోని. ఆగు. నీకు దాకిందా? కనుక దాకిందా? అయ్యమ్మని దూరం జరిగే డ్రెస్ మీద పడుతుంది. ఏం పడలే. ఏ నిప్పులే అది కాలుతుంది మమ్మీ. హ్యాపీ బర్త్డే అక్షయ, హ్యాపీ బర్త్డే. ఇంకా మమ్మీకి పెట్టు. ఆగు, ఫస్ట్ నేను పెడతా. ఆగబే. నీకు పెట్టాలా? అమ్మ స్ప్రే. అరే మర్చిపోయినమ్మా, అది దిక్కడి. హ్యాపీ బర్త్డే. పైకి కొట్టి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. నువ్వు పెట్టు. చాలు కేక్ మీద అవుతుంది, కేక్ మీద అవుతుంది. చాలు కేక్ పైన అవుతుంది. ఏ ఉండలేవే, అదే పోతుంది. ఊకో పెట్టు, అప్లకి పెట్టిగా. బాగుందా అక్షయ్ కేక్? హ్యాపీ బర్త్డే అని చెప్పి పెట్టు గాయత్రి. హ్యాపీ బర్త్డే అక్షయ. నాకు ఎవరు పెడతలేరు. పెట్టురా. బర్త్డే పెట్టమ్మా. నేను పెట్టినా, నాకు పెట్టు. అక్క గంట పెట్టేసి పోనాని. కట్ చేసి ప్లీజ్. బాగుంది, పెట్టుకోడు. అది బాగుంది కేక్. ఎవరు సింపుల్ మాకు వీలే. మా వద్దే మా అంతే. ఫేస్ కనిపించదు అనుకుంటుంది. కనిపిస్తుంది, ఏం పర్లేదు. ఫోటోలు కనిపిస్తుందా? నేను ఇప్పుడే పెట్టొచ్చిన అప్ల కేక్. మమ్మీ దానిలో పెట్టే.
ఫేస్ బ్లర్ చేయొచ్చులే. డాడీ నాకు స్టైల్గా వీడియోలు ఉంటాయి అరే వీళ్ళు బాగా ఆ ప్లేస్ అని కదమ్మా. అమ్మ ఇట్లా రౌండ్గానే కట్ చేద్దా లేకుంటే గీ మధ్యలో కట్ చేద్దాం? నాకు మధ్యలో ఇక మధ్యలో ఇంకా మళ్ళీ ఆడ మధ్యలో ఉంది. నా ఇష్టం. నాకు ఈ చెర్రీస్ వద్దు డాడీ. పక్కకి ఇలా కార్నర్కి. చెర్రీస్ ఎవరికైనా కావాలా? అసలు చెర్రీసే మేడం. చెర్రీ తింటా వద్దంట బర్త్డే పొద్దున మైదా గురించి కూడా బర్త్డే మర్చిపోయిననే. ఇప్పుడు అక్షయ్ అయితే కేక్ కటింగ్ అయిపోయింది, మేము కేక్ తింటున్నాం. నువ్వు ఊకో అమ్మా నువ్వు. బాగుంది కదా డాడీ కేక్? బాగుంది. కూల్ కేక్. రెడ్ వెల్వెట్ కేక్ ఇది. అంటే లేటెస్ట్గా వచ్చిందంట. టేస్ట్ ఇట్లా బాగుంది, సూపర్ ఉంది. అయ్యో